హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జనరల్ మనీ దగ్గర మళ్ళీ సరికొత్త వీడియో ముందుకు వస్తాను అనమాట. ఈ రోజు వీడియో సరికి ఏంటంటే నేను ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ఆల్రెడీ 2 షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. గూడపల్లిలో చల్లపునుగులు అనేసి ఒకటి, అలాగే గూడపల్లిలో బ్రెడ్ బజ్జీ, అలాగే టమాటా బజ్జీ అని చెప్పి. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అట్లా శ్రీ దుర్గా స్వీట్ అండ్ హర్షల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి, అట్లా టమాటా బజ్జీ అనేది ఎంత ఫేమస్ అవడానికి కారణం ఏంటో సో వాళ్ళని తిరిగి మనం ఎదుర్కొందాం అనమాట. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయొద్దు. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం, ఏం పేరు మీది? వీరేశ్వరరావు. ఎన్నో అవుతుందని స్టార్ట్ చేసి 13 years అవుతుంది. 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాలు. ఏముంది దొరుకుతాయి మన దగ్గర వచ్చి అరటి బజ్జీ, మిరపకాయ బజ్జీ, టమాటా బజ్జీ, గట్టి పొగడి, మెత్తన పొగడి, బఠానీ చాట్, బ్రెడ్ బజ్జీ, మరియు పానీపూరి. ఓకే. మీ దగ్గర ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి? ఇంకా అన్ని దొరుకుతాయి. హల్వా మీ దగ్గర ఏంటంటే స్పెషల్ ఏంటి అసలు? మా దగ్గర స్పెషల్ బ్రెడ్ బజ్జీ, టమాటా బజ్జీ, టమాటా బజ్జీ, బఠానీ చాట్. ఎలాగంటే రేట్లు ఎలా ఉంటాయండి? మా దగ్గర వచ్చి ప్లేట్ 20 రూపాయలు పడుతుంది. 3 బజ్జీ 20 రూపాయలు, బఠానీ చాట్ 10 రూపాయలు. బఠానీ చాట్ 10 రూపాయలు. బయట 20 రూపాయలకి లేదండి, మేము పెంచలేదు. 10 రూపాయలు. ఇంకా విలేజ్ ఏరియాలో ఇంకా 10 రూపాయలు మించి ఎవరంటారా? 10 రూపాయలు. మేము 10 రూపాయలు చార్జ్ చేయడానికి ఇంకా ఎక్కువ పెట్టలేదు. సరిపోద్ది అంటారా 10 రూపాయలకి బఠానీ చాట్? సరిపోద్దండి. అంటే ఇంకా బిజినెస్ రన్నింగ్ కోసం ఇంకా బఠానీ చాట్ అనేది రేట్ పెంచలేదు. టమాటా బజ్జీ రేట్ ఎలా? టమాటా బజ్జీ వచ్చి 3 బజ్జీ 20 రూపాయలు అండి. లేస్ బజ్జీ. అదే మామూలు టమాటా కట్ చేసి ఇదైతే 20 రూపీస్ అండి ఒకటి. అంటే మనం సాధారణంగా బయట ఫుల్ టమాటా చూస్తుంటాం. మీరు లేస్ బజ్జీ పెట్టిన తర్వాత సేల్ ఏమన్నా తగ్గిందా? అంటే మేము ఒక సంవత్సరం క్రితం వచ్చాము, అప్పుడు మాకు ఫుల్ టమాటా ఇచ్చారు. అది మీకు ఐడియా ఉండదు. ఇప్పుడు లేస్ బజ్జీ పెట్టాక ఇది బాగుంది అనిపించిందా లేకపోతే అది బాగుంది అనిపించింది? అంటే ఇప్పుడు మనకి కస్టమర్స్ ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఈక్వల్. ఏది కూడా మనకి సేల్ ఎక్కడ పోలేదు, తగ్గలేదు. కాకపోతే ఇంకా రేటు తగ్గించే ప్రయత్నం కోసం మీరు ఈ లేస్ బజ్జీ అనేది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు టమాటా బజ్జీ ఉందంటే బయట 20 రూపాయలు 30 రూపాయలు, ఇంకా 20 రూపాయలు తక్కువ లేదు. కానీ మీరు ఇలాగా 3 రూపాయలు. హాటే కాకుండా స్వీట్ కూడా ఉంటదని చెప్పి స్వీట్ ఐటమ్స్ అన్ని చేస్తాం. ఆర్డర్ మీద చేస్తాం. అంటే మనకి సెంటర్ అనేది తక్కువ ఉంటది. అయితే మనకి ఏమైనా ఆర్డర్ మీద వ్యవహార శుభకార్యంకి మేము చేస్తూ ఉంటాం. వాళ్ళకి శుభకార్యాలకి కావిడ్లు అవి పట్టుకెళ్తూ ఉంటారు కాబట్టి మీరు చేస్తారు. ఎవరెవరండి మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారా? లేదండి, మా నాన్నగారు, నేను. మీ నాన్నగారు, మీరు ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కలిపి? మా నాన్నగారు నేనండి. ఆయన ఫుల్ వర్క్ చేస్తారని ఆయన దగ్గర నేను ఆయన దగ్గర మీరు నేర్చుకుని ఇప్పుడు మీరు అంటే ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తారు. మీరు ఇంకా ఎక్కువ ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కువగా ఆయన చేసినప్పుడు మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు దాన్ని రన్ చేస్తున్నారు. అవునవును. ఒక 13 ఆయన ఉంటున్నారండి. ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు. మన దగ్గర ఎలాగండి ప్రైజ్లు ఎలా ఉంటాయండి? స్వీట్ల ప్రైజ్లు వచ్చి కిలో 180 రూపాయలు పడుతుందండి. స్పెషల్ లడ్డు మనం బయట తీసుకుంటే 250, 220 ఇంకా ఆ ప్రైజ్లు కూడా ఉన్నాయి. ఓన్లీ కావ్ ఐటమ్ తప్పించి అన్ని ఐటమ్ చేస్తాం. కావ్ ఐటమ్ తప్ప అంటే బెంగాలీ ఐటమ్ అనేది చెయ్యం. కానీ ఐటమ్లు అన్ని చేస్తాం. ఇంకేదన్నా ఆర్డర్ ఉంటే అన్న చేసి ప్రయత్నం ఉంటుంది తప్ప లేదు. హాట్ ఐటమ్ అయితే మొత్తం అన్ని చేస్తాం. హాట్ ఐటమ్ అయితే ఇంకా మిక్చర్లో అన్ని రకరకాల చేస్తూ ఉంటాం. అయితే మీ దగ్గర టమాటా బజ్జీ ఆల్రెడీ టేస్ట్ చేశాను నేను. ఫుల్ బజ్జీ టేస్ట్ చేశాను, అప్పుడు నాకు బాగా నచ్చింది. లేస్ బజ్జీ అని చెప్పారు, అది కూడా టేస్ట్ చేస్తాను. అన్న తర్వాత బ్రెడ్ బజ్జీ ఎలాంటి రేటు? బ్రెడ్ బజ్జీ వచ్చి ఒక 10 రూపాయలు అండి. ఒక బజ్జీ వచ్చి 10 రూపాయలు. బ్రెడ్ బజ్జీ ఒకటి 10 రూపాయలు. 10 రూపాయలు ఒక బజ్జీ. 10 రూపాయలు. అంటే ఇంతకు ముందు ఏదైతే ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా బయట పెంచలేదు. సేమ్ ప్రైస్. బఠానీ చాట్ గానీ బ్రెడ్ బజ్జీ గానీ ఏదైనా సరే 10 రూపాయలు. ఇంకా దాన్ని ఏమి పెంచే ప్రయత్నాలు ఏం చేయలేదు. తర్వాత మన దగ్గర పొగోడి ఎలా ఉంటది రేటు? పొగోడి వచ్చి పావు కిలో 50 రూపీస్ ఉంటుంది. పావు కిలో 50 రూపాయలు. బయట ఎలా ఉంటదని రేటు మీ ఎక్స్ప్లెనేషన్ మాకు తెలియదు. సేమ్ కూడా అంతే సార్, బయట కూడా అంతే ఉంటది. అయితే క్వాలిటీ ఉంటుంది. అయితే బయటికి మనకి తేడా ఏంటంటే క్వాలిటీ మీ నమ్మకం ఏంటి అసలు? ఇక ఈ పల్లెటూరులో ఇంత షాప్ పెట్టి అలా మెయింటైన్ 13 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తానని చెప్పారు. అలా ఏంటంటారు? మీ క్వాలిటీ మీ నమ్మకం అంటారు? క్వాలిటీ మనం క్వాలిటీ ఎక్కడ కూడా రాజీ పడరు. సేమ్ క్వాలిటీ,
సేమ్ క్వాలిటీ సేమ్ ఐటమ్స్ అప్పటి నుంచి కూడా 13 సంవత్సరాల నుంచి కూడా అయ్యే ఐటమ్స్ అడుగుతాం. అయ్యే క్వాలిటీలో ఇప్పుడు అంటే ప్రైస్ పిల్లలు స్కూల్ టైం నుంచి ఇప్పుడు వరకు కాలేజ్ టైం వరకు కూడా అదే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. స్కూల్ టైం నుంచి ఇప్పుడు మనకి 3 అరటికాయ బజ్జీ కానీ 3 మిరపకాయ బజ్జీ కానీ 20 రూపాయలు. 20 రూపాయలు. ఇప్పుడు అంతకు ముందు 1 5 రూపీస్ ఉంది. 1 5 రూపీస్ ఉంటుందండి. తర్వాత ఈ ఆయిల్ రేట్లు అవి పెరగడం వల్ల ఇది ఈ మధ్యకాలంలో చేసాం అనమాట. ఇది ఎంతంటే 2 months 3 months అండి. అంతకు ముందు కూడా మనకి 4 బజ్జీ 20 రూపాయలు. 4 బజ్జీ 20 ఉంది. ఇప్పుడు 3 బజ్జీ ఒకటి తగ్గించి 20 రూపాయలు. 3 బజ్జీ 20 రూపాయలు. ఓకే అండి. మేము కూడా టేస్ట్ చేసి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ 1 year బ్యాక్ అయితే టేస్ట్ చేసాము. వీళ్ళైతే క్వాలిటీ అక్కడ కూడా తగ్గించలేదని చెప్పారు. అట్లా 1 year బ్యాక్ కి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదని చెప్పి నేనైతే ఏదైతే ఉందో వీళ్ళ దగ్గర ఉన్న స్టార్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అండ్ మన దగ్గర వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒకటి బ్రెడ్ బజ్జీ అన్నట్లనే ఇంకోటి టమాటా స్లైసెడ్ బజ్జీ అని చెప్పి చెప్తున్నారు. మనం ఫుల్ బజ్జీ అయితే టేస్ట్ చేస్తాము. ఇప్పుడైతే స్లైసెడ్ బజ్జీ కూడా పెడతాం. మనం టేస్ట్ అయితే ఏమన్నా అవుతుంది అన్న. మీది ఎవరు అసలు? గోడపల్లి ఇక్కడ లోకల్. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు షాప్ దగ్గరికి? చిన్నప్పటి నుంచి దగ్గర ఒక 10 years నుంచి మీ చిన్నప్పటి నుంచి ఏమేమి బాగుంటాయి మన దగ్గర? మన దగ్గర టమాటా బజ్జీ కానీ చాట్ కానీ అరటికాయ బజ్జీ అటికి బజ్జీ మిరపకాయ బజ్జీ అట్లా. టమాటా బజ్జీ మీకు ఏ రేట్ నుంచి తెలుసు ఇక్కడ? మేము అప్పుడే దగ్గరగా టమాటా బజ్జీ అయితే 10 రూపీస్ నుంచి తింటున్నాం. చాట్ అయితే 5 రూపీస్ నుంచి తింటున్నాం. చాట్ అయితే 5 రూపీస్ నుంచి. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి తిన్నాను. డైలీ వస్తారు ఇక్కడికి? ఓకే, బాగుంటాయి అన్ని కూడా. చాలా బాగుంటాయి. తీసుకెళ్తారు మీరు? ఇంటికి తీసుకెళ్తారా మామూలు ఇక్కడ తినేసి వెళ్ళిపోవడానికి? ఇంటికి కూడా మీ వాళ్ళు కూడా తీసుకెళ్తా ఉంటారు. మనోడు వచ్చిన ఎలా రిసీవ్ చేసుకుంటారు? బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అయితే మీకు ఇక్కడ ఉండడం ప్లస్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. బాగున్నావా? ఏ ఊరి మీద? లోకలేనా? ఎప్పటి నుంచి తెలుసు మనోడు మామూలుగా? చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే మీ స్కూల్ డేస్ నుంచి తెలుసు. ఏం బాగుంటాయి మనోడి దగ్గర? మన దగ్గర మిరపకాయ బజ్జీ బాగుంటుంది. మిరపకాయ బజ్జీ. ఇంకేం తింటావు ఇక్కడ నువ్వు? ఇక్కడ బ్రెడ్ బజ్జీ తింటాం. బ్రెడ్ బజ్జీ ఇంకా టమాటా బజ్జీ. టమాటా బజ్జీ అన్ని బాగుంటాయా? క్వాలిటీగా ఉంటాయి. అట్లా టమాటా బజ్జీ ఏ రేట్ నుంచి తెలుసు మీకు? టమాటా బజ్జీ 10 రూపీస్ నుంచి. టమాటా బజ్జీ 10 రూపీస్ తెలుసు. 10 రూపీస్ నుంచి తెలుసు. ఇప్పుడు 20 రూపీస్ అలా ఉంది. ఇప్పుడు స్లైసెస్ కింద దాన్ని చేంజ్ చేశారు. టేస్ట్ అయ్యి బాగుంటాయి. క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఓకే, డైలీ వస్తా ఉంటారు ఇక్కడికి? డైలీ వస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో గాయ్స్, స్లైస్డ్ టమాటా బజ్జీ అయితే టేస్ట్ అయిపోతున్నాం అనమాట. సో మనకైతే ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను అనమాట. నేను ఇంతకు ముందు అయితే మనకి ఫుల్ బజ్జీ అయితే వచ్చేది. దాన్ని అయితే మళ్ళీ ఆ టమాటాని తీసి మిక్స్ చేసి కాంప్లెక్స్ అయితే వేసి ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సెంటర్ బట్టి వాతావరణం అనేది చేంజ్ అవ్వాలి కాబట్టి సో వీళ్ళు కూడా ఈ టమాటా బజ్జీ ఏదైతే ఉందో స్లైస్డ్ బజ్జీ అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఇది ఒక కొత్త ఇంట్రడ్యూషన్ ఆఫ్ ఐటమ్ అనమాట. ఎవరు మాక్సిమం ట్రై చేసి ఉంటారు స్లైస్డ్ బజ్జీ ఈ లోకల్లో అయితే, నాకు తెలిసినంత వరకు. సో ఇంకా అక్కడే ఉందో లేదో అయితే నాకైతే తెలియదు అనమాట. అండ్ ఫస్ట్ అయితే మనం స్లైస్డ్ బజ్జీ అయితే టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ సింపుల్ గా దానికి దీనికి టేస్ట్ చేంజ్ ఉంది. బట్ ఇది బెస్ట్ అది బెస్ట్ అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇదే బెస్ట్ అని చెప్తాను నేను. సో ఎప్పుడైనా వస్తే కనుక ట్రై చేయండి. అండ్ అడ్రస్ అనేది లాస్ట్ లో చెప్తాను అనమాట, అట్లా ఎగ్జాక్ట్ అడ్రస్ అక్కడ అనేసి. సో ఇప్పుడైతే మనం బ్రెడ్ బజ్జీ అయితే ట్రై చేద్దాం. సో బ్రెడ్ బజ్జీ ట్రై చేసి ఈ వీడియో ఎక్కడైతే క్లోజ్ చేస్తాను. సో చెప్పాను కదా, బ్రెడ్ బజ్జీ అయితే ఇప్పుడైతే టేస్ట్ అయితే చేయబోతున్నాను అనమాట. సో చూస్తున్నారు ఇదిగోండి. సో ఫుల్ బ్రెడ్ ఇది. సో దీని అయితే టేస్ట్ చేద్దాం. ఇది కూడా టేస్ట్ అయితే అల్టిమేట్ ఉందన్నమాట. లాస్ట్ టైం మనం ఏదైతే ట్రై చేసామో బ్రెడ్ బజ్జీ సేమ్ అదే టేస్ట్ ఆ టైప్ ఉంది. ఇంతకు ముందు మీద ఇప్పుడు మీద నాకు ఏంటంటే కొంచెం సైజు కొంచెం పెరిగినట్టు అనిపించింది అనమాట. సో అయితే అప్పుడు 10 రూపీస్ అట్లా ఉండేది, ఇప్పుడు 20 రూపీస్ అయితే చేశారంట రీసెంట్గా అయితే. అండ్ ఫైనల్గా లాస్ట్ అయితే అడ్రస్ చెప్తాను, అడ్రస్ చెప్పి క్లోజ్ చేస్తానని చెప్పాను కదా. సో గోడపల్లి గొప్పలపాలెం కాలువ సెంటర్ ఆది గణపతి ఆలయం ఆపోజిట్ అయితే ఉంటుంది అనమాట. శ్రీ దుర్గా స్వీట్ స్టాల్ అండ్ హాట్ అనేసి. సో ఏడోసారి అయితే మనకి ఎప్పుడైనా వెళ్తే కనుక ఇటు సైడ్ ఈవినింగ్ టైంలో 3కి అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఈవినింగ్ నైట్ వచ్చేసరికి అయితే 8-8:30 కల్లా ఎండ్ అయిపోద్ది అనమాట. సో ఎప్పుడైనా మీరు కనుక వస్తే కనుక ట్రై చేయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లాస్ట్ 1 year బ్యాక్ చేసిన వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే పైన ఐకాట్స్లో కూడా పిన్ అయితే చేస్తాను అనమాట.
సో ఫైనల్ గా వీడియో సరిగ్గా అనమాట. వీడియో అయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమేమి వీడియోలు తీయాలి మీకు తెలిసిన మీ సైడ్ ఉన్న వీడియోలు ఏమైనా ఉంటే ఐ మీన్ షాప్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక ఫుడ్ కి సంబంధించినవి సో చెప్పండి, అక్కడికైతే వచ్చి సో అక్కడ కూడా వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో వీడియోస్ దొరికితే వీడియో లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాయ్.